హలో అందరికీ. నేనైతే ఈరోజు ఊటీలో ఉన్న పైకారా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళానండి. ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే తీశాను. ఇదైతే ఎంట్రన్స్ దగ్గర అండి. ఎంటర్ అవ్వగానే ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. పర్ హెడ్ 50 రూపీస్ పడుతుంది. నార్మల్గా మీరు ఏదైనా క్యామ్ ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి అనుకుంటే దానికి సపరేట్గా 50 రూపీస్ అయితే పే చేయాలంట. లోపల వెళ్ళంగానే వ్యూ అయితే ఇలా ఉంది. కొంచెం కిందకి వెళ్ళాలండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ కొండపైన ఉన్నాం మనం. కొండపై నుంచి కిందకి ఎంటర్ అయితే కింద ఉంటాయి వాటర్ ఫాల్స్ అయితే. ఇక్కడైతే తమిళనాడు ఫారెస్ట్ పైకారా ఫాల్స్ అని రాసుంది. బాగుంది చూడడానికి అయితే. ఇంకా స్టార్ట్ అయిపోయామండి కిందకి వెళ్ళడం అయితే. చూడాలి మరి ఎలా ఉంటుందో. నేనైతే అసలు ఈగర్లీ వెయిటింగ్ అండి, అసలు ఎలా ఉంది ఏంటి చూడాలని. నేనైతే ఫస్ట్ టైం చూడడము, అక్కడ విజిట్ చేయడం, ఊటీ వెళ్ళడమే ఫస్ట్ టైము. నాలాగే మీరు కూడా ఇప్పటి వరకు విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. చాలా బాగా అనిపించింది. ఇదైతే కొంచెం అంటే సగం వేకి వెళ్ళగానే ఇలా చిన్న చిన్నగా ఫాల్స్ అయితే కనిపించాయి. బాగుంది కదా చూడడానికి. ఇంకొంచెం కిందకి వెళ్ళాలంట అండి. ఇంకా ఫైనల్గా వాటర్ ఫాల్ అయితే ఇంకా రాలేదు. ఇది మధ్య మధ్యలో వ్యూ అయితే ఇలా ఉంది. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఏరియా కూడా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఈ కింద నుంచి చూస్తే పైన కొంచెం గుట్టలాగా ఉందండి. అక్కడంతా కెమెరా పట్టుకొని మంచిగా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. నిజంగా అసలు అందరూ ఊటీ బాగుంటుంది అంటే ఏమో అనుకున్నా అండి. నిజంగా నేను విజిట్ చేసే వరకు నాకు తెలీదు. ఇదిగోండి వాటర్ ఫాల్స్ అసలు ఎంత బాగున్నాయి కదా అసలు చూడడానికి అయితే. నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ ఉంటాయంట అండి. ఇప్పుడు సీజన్ కాదంట, అంటే వర్షాలు ఏం పడట్లేదంట. సో దానివల్ల ఫాల్స్ అయితే తగ్గాయంట. నార్మల్గా అయితే ఈ ఈ కొండ ఏరియా ఉంది చూసారా, ఆ బండలు ఏవి కనిపించవంట. అంత వాటర్ ఫాల్ ఉంటుందంట. అసలు నాకైతే చాలా బాగా నచ్చిందండి వ్యూ అయితే. మా బాబు చూస్తుంటే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. మా బాబు అయితే ఇంకా నిద్రపోయాడండి. ఆల్రెడీ మేము రోజ్ గార్డెన్, ఇంకా బృందావన్ గార్డెన్స్ ఫేమస్ షూటింగ్ స్పాట్ అంటండి, అది విజిట్ చేశాము. ఇంకా బోట్ హౌస్ విజిట్ చేసాము. సో అవంతా చూసేసరికి వాడు టైర్డ్ అయిపోయి నిద్రపోయాడు. బాబు చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడేమో. ఇక్కడైతే నేనే అండి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఏరియా అయితే. మీరెవరైనా ఊటీకి వెళ్తే ఖచ్చితంగా ఈ పైకారా వాటర్ ఫాల్స్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది అసలు. కాకపోతే ఆల్రెడీ మేము షూటింగ్ స్పాట్ విజిట్ చేసి రావడం వల్ల రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చాలా కష్టం అనిపించింది. దిగేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్తో దిగామో ఎక్కేటప్పుడు అంత టైర్డ్నెస్ అయిపోయిందన్నమాట. ఎక్కలేక ఎక్కాం అసలు. నాకైతే బోట్ హౌస్ కంటే కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా నచ్చాయండి. ఇంకా అయిపోగానే ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయ్యేటప్పుడు కంప్లీట్గా మేము వెళ్ళే డిస్టెన్స్ అంతా కూడా ఇట్లా కాఫీ చెట్లు అయితే ఉన్నాయండి. ఎంత బాగుందో అసలు. ఇవంతా అలాగ వదిలేసి ఉన్నారు. అంటే వీటిని కూడా మెయింటెనెన్స్ చేస్తారంట. మరి ఇంత ఏరియాని ఎలా చేస్తారో. నేనైతే కొంచెమే తీశాను వీడియో, కానీ చాలా ఏరియా ఉందండి. నేను టీ ఫ్యాక్టరీ వీడియో కూడా చేస్తానండి. అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.